Hi everyone, welcome to another video by Optionables. My name is Saket and this is the second part of the video Bull Call Spread. In the previous video, which is the first part, we already covered the basics of Bull Call Spread and we understood the markets, how exactly option buyers or sellers have an edge, as well as we also discussed about how to enter a Bull Call Spread and what is the capital required. So this is the second part where we'll be covering deeper aspects of Bull Call Spread. So this video will be available in your regional language in Optionables regional channels. So I hope that you guys like this particular video, and if you're liking the content on this channel, please do hit the like button and share this video with all of your friends, as this is in the regional language and you can help to spread financial awareness in your own language. Thank you so much for joining. ఆప్షనబుల్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా పేరు అరవింద్. మనం ఈరోజు అంతకుముందు నేర్చుకున్నటువంటి బుల్ కాల్ స్ప్రెడ్ ఏదైతే ఉందో దానికి కంటిన్యూయేషన్గా ఈ పార్ట్ రెడీ చేసాం. దీంట్లో చాలామంది అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. అంతేకాకుండా మనం ఇంకొన్ని విషయాలు డీప్గా కూడా నేర్చుకుందాం. దీన్ని మొత్తం 6 భాగాలుగా సపరేట్ చేసాము ఈ వీడియోని. మొట్టమొదటిగా మనము నేర్చుకోబోయేది ఏంటి అంటే ఓవర్వ్యూ. ఫస్ట్ ఒక ఓవర్వ్యూ చూద్దాం. అంతకుముందు నేర్చుకున్నటువంటి బుల్ కాల్ స్ప్రెడ్ డీటెయిల్స్ అనేవి చిన్న లుక్ వేద్దాం. ఫస్ట్ మనం నేర్చుకుంది ఏంటంటే అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ బయ్యర్ అయితే తనకి ప్రాఫిట్స్ రావడానికి ఉన్నటువంటి ఛాన్సెస్ 33% మాత్రమే. అదే అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ సెల్లర్కి 67% ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్లీ మనం నేర్చుకున్నది ఏంటంటే బుల్ కాల్ స్ప్రెడ్ కానీ బేర్ పుట్ స్ప్రెడ్ కానీ నేకెడ్ ఆప్షన్ బయ్యింగ్ కంటే కొద్దిగా సుపీరియర్ అనమాట. కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంది అన్నమాట. అది మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో కూడా. లాస్ట్గా మనం చూసింది ఏంటంటే మార్జిన్ మేనేజ్మెంట్. మనకి ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ లేకపోతే దీంట్లో మార్జిన్ అనేది మనకి ఎంత అవసరం, తర్వాత దానివల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటని అవి కూడా నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే సెకండ్లీ హూ షుడ్ డూ ఇట్. ఎవరు ఈ బుల్ కాల్ స్ప్రెడ్ని ఎవరు చేయాలి, ఎవరు చేయొచ్చు అనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఖచ్చితంగా ఎవరికైతే లెసర్ క్యాపిటల్ ఉందో వాళ్ళకి బుల్ కాల్ స్ప్రెడ్ అనేది బాగా పనికొస్తుంది. కొంతమందికి ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకోండి, వాళ్ళకి మినిమం 1.5 lakhs అయినా ఉండాలి ఒక నేకెడ్ ఆప్షన్ని సెల్ చేయాలంటే. సో అంత మార్జిన్ లేని వాళ్ళు ఈ బుల్ కాల్ స్ప్రెడ్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఓన్లీ బయ్యింగే చేయొచ్చు కదా, వై బుల్ కాల్ స్ప్రెడ్ అనేది మనము ఈ వీడియోలో మళ్ళీ అప్కమింగ్ స్లైడ్స్లో మనం చూద్దాం అది ఎందుకు అనేది కూడా. సెకండ్లీ మనకి కావాల్సిన క్రైటీరియా ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్షనల్ వ్యూ. చాలామంది అడిగారు ఒకసారి బుల్ కాల్ స్ప్రెడ్లో ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ అనేది రివర్స్ అయితే ఏం చేయాలి, అడ్జస్ట్మెంట్స్ చేయాలన్నా వద్దా అని అడిగారు. దానికోసం ఏమంటున్నామంటే బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఒక డైరెక్షనల్ ట్రేడర్స్కి మాత్రమే. ఎవరికైతే టెక్నికల్ చార్ట్స్ ప్రకారము లేకపోతే టెక్నికల్ వ్యూ ప్రకారము ఖచ్చితంగా మార్కెట్ అనేది అప్ సైడ్ ఉంటుందో, అప్ ట్రెండ్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ బుల్ కాల్ స్ప్రెడ్ అనేది సజెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ మనము నాన్ డైరెక్షనల్ ట్రేడర్స్ అయితే ఆప్షన్ సెల్లింగ్ కానీ వేరే స్ట్రాటజీస్ ఏమైనా ట్రై చేయొచ్చు. కానీ బుల్ కాల్ స్ప్రెడ్ అనేది చేయాలి అంటే ఖచ్చితంగా ఒక డైరెక్షన్ అనేది ఉండాలి. డైరెక్షనల్ ట్రేడర్స్ మాత్రమే దీన్ని ట్రై చేయొచ్చు అన్నమాట. ఓకే, సో వీడియోలో థర్డ్ పార్ట్లో మనం చూడాల్సింది ఏంటంటే హౌ టు డూ దిస్ బుల్ కాల్ స్ప్రెడ్ అనమాట. బుల్ కాల్ స్ప్రెడ్ అనేది మనం ఎలా చేయాలి మనం ఆల్రెడీ చూసాము, కానీ మళ్ళీ ఒకసారి దీన్ని రివ్యూ చేద్దాం. దీనికి ఫస్ట్గా మనం చేయాల్సింది ఏంటి, ఒక ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ని బై చేయాలి 1 lot. ఓకే, మనం 1 lot తీసుకోవచ్చు, 2 lots తీసుకోవచ్చు మనకున్న క్యాపిటల్ ప్రకారం. బట్ మార్జిన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ స్ట్రాటజీ వైజ్ మనకు కావాల్సింది ఏంటంటే ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ని మనము బై చేయాలి. తర్వాత ఎట్ ద మనీ లేకపోతే అవుట్ ఆఫ్ ద మనీ
కాల్ ఆప్షన్ని మనము సెల్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనం చేయాల్సింది కాల్ ఆప్షన్ని మాత్రమే, పుట్ ఆప్షన్ని కాదు. ఎందుకంటే మనము చేసేది బుల్ కాల్ స్ప్రెడ్. ఓకే, సో మన స్పాట్ ప్రైస్ ఇప్పుడు 39,400 దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ మనది నిన్న క్లోజ్ అయింది. అయితే మన వ్యూ కనుక ఒకవేళ 39,300 కానీ లేకపోతే 39,200 కానీ అంటే మనం డిరెక్షనల్ వ్యూ ప్రకారం మన బ్యాంక్ నిఫ్టీ 39,300 కానీ 39,200 పైన క్లోజ్ అవుతుంది అని అనుకుంటే ఈ ఎక్స్పైరీ కల్లా మనం ఏం చేయొచ్చు అంటే ఇన్ ద మనీ కాల్ ఆప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ 38,900 అనేది మనకి ఇన్ ద మనీ అవుతుంది కాబట్టి 38,900 కానీ మనకున్న క్యాపిటల్ కానీ మనకున్నటువంటి రిస్క్ రివార్డ్ని బట్టి వేరే కాల్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. 38,900 అనేది మనము ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాము. మనం తీసుకోవచ్చు 800 కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు, లేకపోతే 39,000 కాల్ ఆప్షన్ కూడా ట్రై చేయొచ్చు. కానీ దానికి కావాల్సినటువంటి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ కానీ రిస్క్ రివార్డ్ రేషియో కానీ దానికి కావాల్సిన మార్జిన్ కానీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ని మనము బై చేయాలి. ఓకే, ఎందుకంటే చాలామంది అడిగారు కూడా, ఎందుకు 300 పాయింట్స్ ఇన్ ద మనీని 500 పాయింట్స్ ఇన్ ద మనీని ఎందుకు తీసుకోవాలి అని అడిగారు. అలా అనేం లేదు. ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ ఏదైనా మనకున్న క్యాపిటల్ ప్రకారం మనకు వచ్చేటువంటి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ప్రకారం మనము ఏ ఇన్ ద మనీ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు. ఇంకో నేను 39,300 కాల్ ఆప్షన్ కూడా సెల్ చేయొచ్చు అనమాట కావాలనుకుంటే, లేదా 39,400 ఏదైనా అవుట్ ఆఫ్ ద మనీ కానీ ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ కానీ నేను సెల్ చేయొచ్చు. అగైన్ ఇక్కడ ఎందుకు అంటున్నానంటే మనం వేరే ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకు అంటున్నానంటే మనకి ఉన్నటువంటి ప్రాబబిలిటీ ప్రాఫిట్ కానీ రిస్క్ రివార్డ్ రేషియో కానీ దానికి కావాల్సిన మార్జిన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఏ కాల్ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు. అంటే ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ సెల్ చేయాలి, లేదా ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ని బై చేయాలి. ఈ రెండు క్రైటీరియాలు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. అందులో ఇంపార్టెంట్గా మన వ్యూ అనేది ఖచ్చితంగా బుల్లిష్ అయి ఉంటేనే ఈ బుల్ కాల్ స్ప్రెడ్ని మనము ట్రై చేయాలి. మనము డైరెక్షన్ లేదు అంటే ఇందాకలో మనం మాట్లాడుకున్నట్లు మనము నాన్ డైరెక్షనల్ ట్రేడర్ అయితే మనం వేరే స్ట్రాటజీ అనేది ట్రై చేద్దాం. కానీ బుల్ కాల్ స్ప్రెడ్ మాత్రం వద్దు, ఎందుకంటే మనకి ఒకవేళ డైరెక్షనల్ వ్యూ అనేది లేకపోతే ఇది అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇంకొకటి మనం తర్వాత కైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. మనకు కనుక మార్జిన్ బెనిఫిట్ అనేది ఖచ్చితంగా కావాలి అంటే మేము ఇందాక మాట్లాడుకున్నట్టు అడ్వాంటేజెస్ దగ్గర ఓవర్ వ్యూలో మార్జిన్ బెనిఫిట్ అనేది రావాలంటే మనము ఫస్ట్ బై చేయాలి, తర్వాత సేల్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఒక ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ బై చేయాలి, తర్వాత ఒక ఎట్ ద మనీ కానీ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ని సేల్ చేయాలన్నమాట. అలా అయితేనే మనకి మార్జిన్ బెనిఫిట్ వస్తుంది, లేకపోతే ఆ మార్జిన్ బెనిఫిట్ అనేది రాదు. సో నేనేం చేశానంటే మన కైట్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకొని మనకి ఈజీగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ పెట్టాను. మీరు కనుక చూసినట్లయితే నేనేం చేశానంటే 39,000 కాల్ ఆప్షన్ని బై చేశాను. దానికి కావాల్సిన క్యాపిటల్ ఏంటి 17,000. ఇది ఇన్ ద మనీ కాబట్టి నేను బై చేసి పెట్టాను అనమాట. 39,000 కాల్ ఆప్షన్ని ఒక లాట్ తీసుకొని బైకి పెట్టాను అనమాట. అదే నేను ఇప్పుడు ఏం చేస్తాను, మన బుల్ కాల్ స్ప్రెడ్ ప్రకారము మనము ఒక అవుట్ ఆఫ్ ద మనీ లేకపోతే ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ని మనము సెల్ చేయాలి. కాబట్టి నేనేం చేశాను 39,400 కాల్ ఆప్షన్ని నేను సెల్ చేశాను అనమాట. మనకి డైరెక్ట్గా నేకెడ్ ఆప్షన్ సెల్లింగ్ అయితే మనం ఎలాగో నేకెడ్ ఆప్షన్ సెల్లింగ్కి బుల్ కాల్ స్ప్రెడ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటివి అనేది మనం మాట్లాడదాం. కానీ ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే 39,400 కాల్ ఎప్పుడైతే మనం సెల్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నామో దానికి కావాల్సిన మార్జిన్ ఎంత తీసుకుంటుంది, దాదాపు 1,50,000 పైనే తీసుకుంటుంది. అంటే ఎక్కువ మార్జిన్ తీసుకుంటుంది మనం నేకెడ్ ఆప్షన్ సెల్లింగ్ చేసినప్పుడు. అదే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీన్ని నేను యాడ్ చేస్తున్నాను, మన కైట్లో జీరోదా బాస్కెట్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినప్పుడు చూడండి మనకు కావాల్సినటువంటి మార్జిన్ బెనిఫిట్ ఎంతవరకు తగ్గిపోతుంది అంటే దాదాపు ఒక 3 times వరకు తగ్గిపోతుంది. 37,800 చేంజ్ లేదా
26,000 చేంజ్ మాత్రమే మనకు ఫైనల్ మార్జిన్గా తీసుకుంటుంది. అంటే మనకి దాదాపు ఒక 37,000 ఉంటే చాలు మనకి అకౌంట్లో మనము ఈ బుల్ కాల్ స్ప్రెడ్ని ట్రై చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు మార్జిన్ రిక్వైర్డ్ కూడా చూసుకొని ఉంటే చాలా తక్కువగా కనపడుతుంది అనమాట. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకొని మనకి మార్జిన్ ఫైనల్ మార్జిన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ మార్జిన్ బెనిఫిట్ అనేది రావాలి అంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బై చేయాలి, తర్వాత సెల్ చేయాలన్నమాట. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ అనమాట. ఏంటి, మనకి మార్జిన్ అడ్వాంటేజ్ అనేది దొరుకుతుంది అనమాట. అందువల్ల ఫస్ట్ ఎప్పుడైనా కాల్ ఆప్షన్ని బై చేయండి, తర్వాత సెల్ చేయండి. అంటే ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ని బై చేయాలి, ఎట్ ద మనీ కానీ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ కానీ మనము సెల్ చేయాలి. దీంట్లో ఫోర్త్ పార్ట్గా మనం ఏం చూడబోతున్నాము అంటే నేకెడ్ ఆప్షన్ బయింగ్ కంటే బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఎందుకు బెటర్, లేకపోతే ఎక్కువ ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ దీనికి ఎందుకు ఎక్కువ ఉన్నాయనేది చూద్దాం. ఇప్పుడు వరకు చూసిన మనం 3 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఓవర్ వ్యూ చూసాము, హౌ టు డూ ఇట్ అని చూసాము, ఎవరు చేయొచ్చు అని చూసాము. సో అవి 3 పార్ట్స్ ఒక బేసిక్ డీటెయిల్స్ అనమాట మనం మాట్లాడుకున్నవి. మనం ఇప్పటి నుంచి 4th పార్ట్ నుంచి ఏవైతే మాట్లాడుకుంటున్నామో, 4th, 5th, 6th పార్ట్స్ ఏవైతే మాట్లాడుకుంటున్నామో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. కాబట్టి చాలా నిదానంగా వినండి, మనము ఒక్కొక్క పాయింట్ని చాలా క్లియర్గా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అయితే దీంట్లో ఫస్ట్ మనం మాట్లాడబోయేది ఏంటంటే బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఎక్కువ సందర్భాలలో నేకెడ్ ఆప్షన్ బయింగ్ కంటే ఎందుకు సుపీరియర్, బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఎందుకు మనకి చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఎందుకు ఉన్నాయనేది డిస్కస్ చేద్దాం. సెకండ్లీ, దీంట్లో మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది, దాని గురించి కూడా మాట్లాడదాం. ఒకవేళ మనం డైరెక్షనల్ ట్రేడర్ అయితేనే మనము బుల్ కాల్ స్ప్రెడ్ చేయాలి, మామూలుగా మనం మాట్లాడుకున్న దాని ప్రకారం. ఒకవేళ మనం అనుకున్న వ్యూ కంటే నెగిటివ్ వ్యూనో లేకపోతే డిఫరెంట్ వ్యూ అయితే మనకు ఉండేటువంటి రిస్క్ ఏంటి, మనకున్నటువంటి లాస్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనేది మనము డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఆప్షన్ బయింగ్కి మనము బుల్ కాల్ స్ప్రెడ్కి డిఫరెన్సెస్ చెక్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి రిస్క్, నేకెడ్ ఆప్షన్ బయింగ్ చేసినప్పుడు ఉన్నటువంటి రిస్క్, బుల్ కాల్ స్ప్రెడ్ చేసినప్పుడు ఉన్నటువంటి రిస్క్ గురించి రెండిటి గురించి ఆలోచిద్దాం. ఓకే, సో దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆప్స్టాలో చెక్ చేసే ముందు ఫస్ట్ మనము జీరోదాలోకి వెళ్ళి మనం చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ 39,600 అనమాట. ఇప్పుడు మన స్పాట్ ఏ రేంజ్లో ఉంది, 39,400 రేంజ్లో ఉంది. అయితే ఈ లెవెల్ ఏదైతే ఉందో మనకి డౌన్ సైడ్ ఇది 39,200 అనమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మన వ్యూ అనేది ఏంటి, మన డైరెక్షనల్ వ్యూ ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీకి వెళ్ళా మన బ్యాంక్ నిఫ్టీ అనేది 39,400 నుంచి 39,600 అనేది క్రాస్ అవుతుంది అని అనుకుందాం. 39,600ని ఓకే నేను తీసేయను, ఇది ఎరేజ్ చేస్తాను. 39,600 పైన మన వ్యూ ఉంది అనుకుందాం. అంటే దానిపైన ఎక్స్పైరీ కల్లా మన బ్యాంక్ నిఫ్టీ 39,600 పైన క్లోజ్ అవుతుంది అని మన డైరెక్షనల్ వ్యూ ఉంది. అయితే 39,400 నుంచి అది ఎలాగైనా మూవ్ అవుతుండొచ్చు. అది మనకున్న వ్యూ ప్రకారం ఇలా అప్స్ అండ్ డౌన్స్లో సైడ్ వేస్ వెళ్ళి, లేకపోతే ఒకసారి ఒకరోజు డైరెక్ట్గా ఒక 100 పాయింట్స్ అప్ వెళ్ళి తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి, మళ్ళీ అప్ వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేసి, ఇలా ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీ కల్లా మనం అనుకున్న లెవెల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం అచీవ్ అవుతుండొచ్చు. అంటే 39,600 పైనే మనకి క్లోజ్ అవుతుంది. అంటే మన వ్యూ ఏంటి, 39,600 పైనే మనకి క్లోజ్ అవ్వాలని వ్యూ ఉంది అనమాట. కానీ మనము 39,600 కాల్ని తీసుకున్నప్పుడు ఎందుకు 39,600 పైన క్లోజ్ అవుతుంది కాబట్టి మనకు ప్రాఫిట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి అక్కడి నుంచి మనము ఒక కాల్ ఆప్షన్ని తీసుకుంటే ఒక 150 రూపీస్ ఉన్నటువంటి దాని వాల్యూ ఇక్కడికి వచ్చేసరికి మనకి అంత 150 రూపీస్ ప్లస్ వాల్యూ అనేది కనపడదు. ఎందుకంటే దానికి ఉన్నటువంటి థీటా డీకే వల్ల కానీ ఆప్షన్ గ్రిక్స్ వల్ల కానీ మనకి ఎక్కువగా అక్కడికి వచ్చేసరికి ప్రాఫిట్ రాదు. కానీ మనకి
అర్థం కావాల్సింది ఏంటంటే మన అనుకున్న వ్యూ కరెక్టే. అంటే ఎక్స్పైరీకి వెళ్ళి 39,600 పైనే క్లోజ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనం అనుకున్న వ్యూ ప్రకారము 39,600 పైన క్లోజ్ అయినా కూడా మనం అనుకున్న ప్రైస్కి ప్రాఫిట్స్ రావన్నమాట. ఆప్స్టార్లో నేను ఆల్రెడీ 39,600 కాల్ ఏదైతే ఉందో అది నేను యాడ్ చేసి పెట్టాను, ఒకసారి మనకి వ్యూ అర్థం కావడానికి. ఇప్పుడు మనం చూసినట్లయితే దానికి ఉన్నటువంటి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఎంత ఉంది, 32% మాత్రమే ఉంది. అండ్ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే మనకి ప్రాఫిట్స్ రావాలంటే కనీసం బ్యాంక్ నిఫ్టీ 39,971 పైన క్లోజ్ అయితేనే మనకి ఈ బ్రేక్ ఈవెన్ ప్రైస్ పైన క్లోజ్ అయితే మాత్రమే మనకు ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి స్పాట్ ప్రైస్ ఎంత ఉంది, 39,400 పైన ఉంది. ఇప్పుడు 39,900 పైన క్లోజ్ అయితే మాత్రమే మనకి ప్రాఫిట్స్ వస్తాయి అన్నమాట ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్లో. అంటే 371లో తీసుకున్నప్పుడు మనకి మినిమం ప్రాఫిట్స్ రావాలంటే ఈ ఆల్మోస్ట్ 40,000 అనమాట. 39,971 అంటే ఆల్మోస్ట్ 40,000 పైన మనకి మూవ్ అయితే మాత్రమే మనకు ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇది మినిమం ప్రాఫిట్ అనమాట. ఒకవేళ మనం 39,971 పైన క్లోజ్ అయితే ఇంకా మనకి ఎక్కువ ప్రాఫిట్స్ రావాలంటే ఇది 39,971 మీద నుంచి ఇంకా ఎంత పెరిగితే అంత ప్రాఫిట్స్ వస్తాయి తప్ప మనకి అంతవరకు ప్రాఫిట్స్ రావు. ఒకవేళ మన వ్యూ రాంగ్ అయిపోయి మనకి ఒకవేళ నెగిటివ్ వచ్చిందనుకోండి, ఇక్కడ నుంచి 39,400 రేంజ్ నుంచి ఏదైతే ఉందో మన 39,600 కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకి వాలటైలిటీ ఉండి లేకపోతే డౌన్ ట్రెండ్ అయినా కూడా మనకి 39,600లో రావాల్సిన ప్రాఫిట్స్ అన్నీ కరిగిపోతాయి అన్నమాట. అక్కడ మనకి ప్రాఫిట్స్ రావు. కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి వ్యూ ప్రకారం ఏంటంటే 32% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి మనకి ప్రాఫిట్స్ రావడానికి. అదే నేను సేమ్ స్ట్రాటజీని పెట్టుకొని మనం బుల్ కాల్ స్ప్రెడ్ని బిల్డ్ చేసాము. బుల్ కాల్ స్ప్రెడ్ని మనము బిల్డ్ చేసినప్పుడు మనకున్నటువంటి ప్రాబబిలిటీస్ ఏంటని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ప్రాబబిలిటీస్ చూసినట్లయితే ఫస్ట్ 39,000 కాల్ ఆప్షన్ నేను బై చేశాను, 39,400 కాల్ ఆప్షన్ నేను సెల్ చేశాను. చూడండి ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది దాదాపు ఒక 20-25% అనేది పెరిగింది అనమాట. నేకెడ్ ఆప్షన్ బయింగ్ చేసిన దానికంటే మనకి ప్రాబబిలిటీ అనేది పెరిగింది. అంటే నేను ఏం చేశాను, ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ని సెల్ చేశాను, ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ని బై చేశాను. సో మనకి ఈ రివార్డ్ రేషియో అనేది మనకు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనము డైరెక్షనల్ ట్రేడర్స్ కాబట్టి మనము మార్కెట్ అనేది ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆర్ఆర్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఈ విషయంలో. కానీ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది కదా ఇక్కడ. ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే మనకి మార్జిన్ ప్రీమియం కూడా మనకి అనుకూలంగా ఉంటుంది. ప్లస్ బ్రేక్ ఈవెన్స్ చూడండి 39,240 అనమాట. అంటే మనకి 39,240 పైన ఎక్కడ క్లోజ్ అయినా మనం ప్రాఫిట్స్లో ఉంటాం. అంటే మనం ఆల్రెడీ 39,400 స్పాట్లో ఉన్నాం. అంటే 39,240 పైన ఎక్కడ క్లోజ్ అయినా మనం ఇంకా ప్రాఫిట్లోనే ఉంటాం అనమాట. అంటే దీనివల్ల ఉన్న అడ్వాంటేజ్ అదనమాట. మన బ్రేక్ ఈవెన్ అనేది మనం మేనేజ్ చేసుకోవచ్చు. మనం తీసుకునేటువంటి స్ట్రైక్ ప్రైస్ని బట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ని కూడా మనము డిఫైన్ చేసుకోవచ్చు. ఇంకొకటి దీంట్లో మనము చాలా ఇంపార్టెంట్గా గమనించాల్సింది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 39,400 నుంచి ఇప్పుడున్న మన స్పాట్ ప్రైస్ నుంచి మనము 39,600 ఏదైతే ఉందో ఇక్కడ వరకు మనకి క్లోజ్ అయితేనే ప్రాఫిట్స్ వస్తాయని మనము మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ మినిమం ప్రాఫిట్స్ అనమాట మనం మాట్లాడేది. ఇప్పుడు మనకి ఎక్కువ ప్రాఫిట్స్ కావాలంటే 39,600 పై నుంచి ఎంత పైకి వెళ్తే అంత ప్రాఫిట్స్ వస్తాయి కదా. అదే నేను బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఇంప్లిమెంట్ చేశాను అనుకోండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి స్ట్రాటజీ ప్రకారం నాకు 39,400 దగ్గర ఆల్రెడీ మన స్పాట్ ప్రైస్ ఉంది. అంటే నా వ్యూ అనేది ఒక 50-60% కరెక్ట్ అయినా పర్లేదు. అంటే ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది, 39,600 కాల్ తీసుకున్న సిచ్యువేషన్లో ఏమవుతుందంటే నేను ఖచ్చితంగా నా వ్యూ అనేది కరెక్ట్ అయి ఉండాలి. నా వ్యూ రాంగ్ అయితే ఖచ్చితంగా నేను లాస్లో వెళ్ళిపోతాను.
అదే నా వ్యూ అనేది ఖచ్చితంగా కరెక్ట్ అయితే నేను ప్రాఫిట్లో వెళ్తాను 39,600లో. అదే బుల్ కాల్ స్ప్రెడ్లో ఏమవుతుంది అంటే నేను ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసినప్పుడు నా బ్రేక్ ఈవెన్ అనేది 39,200 లెవెల్లో వచ్చేస్తుంది. అంటే నాకు డైరెక్షనల్ వ్యూ ఉండడం ఇంపార్టెంట్. అంటే మనము ఈ రెండు వ్యూస్ని కంపేర్ చేస్తే, అంటే ఆప్షన్ బయ్యింగ్ని కంపేర్ చేసినప్పుడు, బుల్ కాల్ స్ప్రెడ్ని కంపేర్ చేసినప్పుడు ఏది తక్కువ రిస్క్ ఉన్న వ్యూ, డైరెక్షనల్ వ్యూ అంటే నాకు 39,600 పైన క్లోజ్ అవుతుంది అనే వ్యూ ఎక్కువ రిస్కా, లేదా 39,200 పైన క్లోజ్ అవుతుంది అనేది ఎక్కువ రిస్కా అనేది మనం ఆలోచిస్తే ఇది ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే 39,000 అనేది కొద్దిగా హయ్యర్, ఏంటి దాదాపు ఒక 400 పాయింట్స్ అప్ ఉంది. సో నేను 39,600 పైన క్లోజ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా 39,200 పైన క్లోజ్ అవుతుంది కదా, అంటే దీనికి మార్జిన్ డిఫరెన్స్ కూడా మనకు కనపడుతుంది. ప్లస్ 39,200 మనం తీసుకున్నప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది కూడా మనకి పెరుగుతుంది. అంటే ఇక్కడ మనకి సింగిల్ ఆప్షన్ బయింగ్ ఉన్నప్పుడు రిస్క్ ఎక్కువ పెరుగుతుంది, బుల్ కాల్ స్ప్రెడ్ పెట్టుకున్నప్పుడు మనకి రిస్క్ అనేది తగ్గుతుంది. అంటే ఒకవేళ ఇన్ కేస్ మన వ్యూ అనేది కొద్దిగా స్లైట్గా డౌన్వర్డ్ ఉన్నా కానీ మనకి పెద్దగా లాస్ కూడా రాదనమాట. అందుకే మనము బుల్ కాల్ స్ప్రెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము నేకెడ్ ఆప్షన్ బయ్యింగ్ కంటే బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది దీనికి అనమాట. మనము ఎప్పుడైనా నేకెడ్ ఆప్షన్ని బయింగ్ చేసినప్పుడు ఉన్నటువంటి ప్రాబబిలిటీ కంటే బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఉన్నటువంటి ప్రాబబిలిటీ అనేది ఎక్కువ. ఒకటి మనం చూసుకున్న దాంట్లో ఒకటి ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంది. ఇంకొకటి ఏంటంటే మన వ్యూ అనేది రాంగ్ అయితే కూడా మనకు వచ్చేటువంటి లాస్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. మూడవదిగా మనము డైరెక్షనల్ వ్యూ అనేది ఆలోచించినప్పుడు ఖచ్చితంగా లాంగర్ డైరెక్షనల్ వ్యూ అనే దానికంటే బుల్ కాల్ స్ప్రెడ్లో ఉన్నటువంటి బ్రేక్ ఈవెన్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఒక అప్ ట్రెండ్ డైరెక్షన్ ఉన్నప్పుడు, డైరెక్షనల్ వ్యూ ఉన్నప్పుడు మనకి తక్కువ బ్రేక్ ఈవెన్ ఉన్నటువంటి ప్రైస్ని తీసుకున్నప్పుడు మన డైరెక్షన్ వ్యూ అనేది ఎక్కువ ప్రాఫిట్స్ ఇస్తుంది అనేది అనమాట. సో ఈ అడ్వాంటేజెస్ని దృష్టిలో పెట్టుకొని బుల్ కాల్ స్ప్రెడ్ అనేది మనకి మ్యాక్సిమం టైంలో ఎక్కువ సార్లు నేకెడ్ ఆప్షన్ బయింగ్ కంటే బుల్ కాల్ స్ప్రెడ్ అనేది చాలా బెనిఫిషియరీ. ఇప్పుడు 5వ పార్ట్లో మనం చూసినట్లయితే మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే ఆప్షన్ సెల్లింగ్ కంటే బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఎందుకు సుపీరియర్. అంటే మనం నేకెడ్ ఆప్షన్ సెల్లింగ్ కూడా చేస్తాం కదా, దానివల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఏంటి, కొన్నిసార్లు బుల్ కాల్ స్ప్రెడ్ చేయడం వల్ల, దాన్ని బుల్ కాల్ స్ప్రెడ్ తోటి రీప్లేస్ చేయడం వల్ల మనకు ఉండేటువంటి అడ్వాంటేజెస్. ఓకే, ఆబ్వియస్గా మనందరికి తెలిసింది ఏంటంటే మార్జిన్ అడ్వాంటేజ్. ఒక ఆప్షన్ సెల్లింగ్ ఒక లాట్ని మనము సెల్ చేయాలంటే కనీసం 1.5 lakhs, ఇందాక మనము చూసాం బుల్ కాల్ స్ప్రెడ్లో 39,400ని లేకపోతే 39,200 కాల్ని సెల్ చేసినప్పుడు మనం చూసాము 1.5 lakhs మినిమం అనేది అవసరం మనకి. అదే బుల్ కాల్ స్ప్రెడ్లో మనము చేసినప్పుడు దాదాపు ఒక 3 to 4 times అనేది మార్జిన్ మనకి తక్కువ అవుతుంది. అంటే మార్జిన్ బెనిఫిట్ అనేది ఇక్కడ ఉంది. సెకండ్లీ, మనము ఎక్కువ సార్లు ఆప్షన్ సెల్లింగ్ కంటే బుల్ కాల్ స్ప్రెడ్ చేసినప్పుడు ఉండేటువంటి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఎక్కువ. మనము ఆప్స్ట్రాలోకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎందుకు ఎక్కువ అనేది కూడా. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ చూసుకుంటే కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అన్నమాట రెండింటికి, ఆప్షన్ సెల్లింగ్కి ఆప్షన్ బయింగ్కి రెండింటికి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది కూడా సేమ్ ఉంటుంది. అయితే మనము ఇప్పుడు ఆప్స్ట్రాలోకి వెళ్ళి ఒకసారి చూద్దాము దీనికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి. డైరెక్ట్గా నేనేం చేస్తున్నాను, ఇక్కడ మనం చూసినట్లయితే 39,400 పుట్ ఆప్షన్ని సెల్ చేస్తున్నాను. అంటే బుల్ కాల్ స్ప్రెడ్ నాకు వ్యూ వంటి బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ ట్రెండ్ ఉంటుంది. సో నేనేం చేస్తాను, దానికి 39,000 పుట్ ఆప్షన్ని సెల్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ పెరిగినప్పుడు నాకు దానివల్ల బెనిఫిట్ రావడానికి. 39,400. అయితే ఇప్పుడు చూడండి, నాకు దీంట్లో ఉన్నటువంటి ప్రాబబిలిటీ ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎంత ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంటే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ 63% ఉంది ఇక్కడ.
ఓకే, 63% ఉంది. మ్యాక్సిమం ప్రాఫిట్ 10,000 ఉంటుంది. ఎస్టిమేటెడ్ మార్జిన్ మనం చూసుంటే 1,54,000 అనమాట, 1.5కి పైనే ఉంటుంది. ప్లస్ మనం ఇక్కడ మా బ్రేక్ ఈవెన్ మనం చూసుకుంటే 38,966. ఓకే, ఈ బ్రేక్ ఈవెన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ బ్రేక్ ఈవెన్ పైన మనకి ఉంటే మనం ఖచ్చితంగా ప్రాఫిట్స్లో ఉంటాం. ఇది నేకెడ్ ఆప్షన్ సెల్లింగ్ అనమాట. అంటే ప్రాబబిలిటీ అనేది కూడా 63% మనకు బాగానే ఉంది. మ్యాక్సిమం ప్రాఫిట్ కూడా బాగానే ఉంది. అంతేకాకుండా కానీ మార్జిన్ ఎంతైతే అవసరం ఉందో మనకి 1,54,000. కానీ ఇప్పుడు ఈ మార్జిన్ ప్రకారం మనం చూసుకుంటే అందరికీ సేమ్ మార్జిన్ ఉండకపోవచ్చు చాలామంది దగ్గర. ఇప్పుడు ఇది మనము కన్సిడర్ చేసుకొని ఇందాక మనం చూసినట్లు బుల్ కాల్ స్ప్రెడ్ని మనము ఇంప్లిమెంట్ చేస్తే దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి మనం చూస్తే, ఇక్కడ కూడా మనకి ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ చూడండి ఎట్లుంది, 63% ఉంది. 63% మనం ఇందాక చూసినట్టు కూడా ఆల్మోస్ట్ 63% ఉంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అదే ఉంది. సో అయితే మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ చూసుకుంటే 63% ఉంది, సేమ్ మనము ఆప్షన్ సెల్లింగ్లో చూసినట్లు. ప్లస్ మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ కూడా 2,000 చేంజ్ ఉంది. అంటే మనము ఆప్షన్ బయింగ్లో ఆప్షన్ సెల్లింగ్లో చూసినట్లు ఇక్కడ 10,000 ఉంది కదా, మనకి ఇక్కడ 2,000 కదా అని ఆలోచిస్తున్నారు. కానీ మనం బాగా గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఎస్టిమేటెడ్ మార్జిన్ అనేది 1,54,000. మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ 10,000. అంటే ఓన్లీ 7% ప్రాఫిట్ మాత్రమే మనకు వస్తుంది అనమాట. మనం ఇన్వెస్ట్మెంట్ చేసే క్యాపిటల్కి 7% మాత్రమే రిటర్న్స్, అది కూడా మ్యాక్సిమం ప్రాఫిట్. మనకు ఖచ్చితంగా వ్యూ కరెక్ట్ అయితేనే. ఒకవేళ ఏదో ఇష్యూ అయ్యి లేకపోతే సడన్గా ఏదో అవుట్ బ్రేక్ వచ్చి నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు, ఏదో ఒక ఇష్యూ ఉన్నప్పుడు సడన్గా స్పైక్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. ప్లస్ లాస్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అదే బుల్ కాల్ స్ప్రెడ్లో మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏంటి, ఒకటి మనం మాట్లాడుకున్నట్లు ముందుగా మనకి మార్జిన్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉంది, 19,000 మాత్రమే తీసుకుంటుంది. ప్లస్ మనకు వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ చూడండి ఆల్మోస్ట్ డబుల్ అనమాట. మనకి ఆప్షన్ సెల్లింగ్లో చూస్తే ఓన్లీ 7% చేంజ్ మాత్రమే రిటర్న్స్ వస్తున్నాయి. అదే దీంట్లో చూసుకుంటే మనకి 13% చేంజ్. అండ్ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ కూడా 63% పైనే ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఈ ఆప్షన్ సెల్లింగ్ అప్పుడు ఉన్నటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో 63%, దీనికి కూడా అంతే పర్సంటేజ్ కనపడుతుంది ఆల్మోస్ట్. ఓకే, ఇప్పుడు మనకి ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు మనకు ఏది బెటర్ అనిపిస్తుంది? ఫ్రాంక్గా ఆలోచిస్తే నాకు పర్సనల్గా ఇది బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి నాకు మార్జిన్ తక్కువ తీసుకుంటుంది, ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది. ప్లస్ ఒకవేళ నా వ్యూ నెగిటివ్ అయినా కూడా నాకు లాస్ అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ నేను ఏదో ఇష్యూ అయ్యి నా వ్యూ ప్రకారం అది డైరెక్షనల్ వ్యూ లేకుండా డౌన్ ట్రెండ్ అయింది అనుకోండి, అప్పుడు కూడా నాకు వచ్చేటువంటి లాసెస్ అనేవి లిమిట్ అవుతాయి అన్నమాట. ప్లస్ నేను చెప్పినట్లు ఇందాక ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే మనం ఆప్షన్ సెల్లింగ్ని చూసుకున్నప్పుడు ప్లస్ బుల్ కాల్ స్ప్రెడ్ని మనం కంపేర్ చేసుకున్నప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉందన్నమాట. ఇప్పుడు దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే బేసిక్గా ఒకవేళ మనకి వ్యూ అనేది ఆప్షన్ సెల్లింగ్లో లేకపోతే ఆప్షన్ బుల్ కాల్ స్ప్రెడ్లో మనకి వ్యూ అనేది కొద్దిగా బుల్లిష్ కానీ బేరిష్ కానీ ఉండొచ్చు ఒక్కోసారి. ఇప్పుడు మనం బుల్ కాల్ స్ప్రెడ్లో మనం చేసేది ఏంటి, బుల్లిష్ వ్యూ ఉంటే ఎంటర్ అవ్వాలని చూస్తున్నాం బుల్ కాల్ స్ప్రెడ్లో. అదే ఒకవేళ మనము ఆప్షన్ సెల్లింగ్ చేసినప్పుడు ఆప్షన్ సెల్లింగ్ మేబీ కాల్ ఆప్షన్ని మనం సెల్ చేసామనుకుందాం. అంటే మనం మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది అనుకొని ఆప్షన్ సెల్ చేస్తే అప్పుడు మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అయితే మనము ఇన్వెస్ట్ చేసినటువంటి క్యాపిటల్ అంతా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. అదే మనము పుట్ని సెల్ చేసామనుకోండి, పుట్ని సెల్ చేసినప్పుడు మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అయితే మనకి ఉన్నటువంటి నేకెడ్ ఆప్షన్లో ఉన్నటువంటి మార్జిన్ అంతా మళ్ళీ మైనస్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. మనం వన్ సైడ్ ఖచ్చితంగా డైరెక్షనల్ వ్యూ అనేది ఉంటే మాత్రమే మనం డైరెక్ట్గా నేకెడ్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాం.
కానీ ఇక్కడ ఏంటంటే బుల్ కాల్ స్ప్రెడ్లో మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనము డైరెక్షనల్ వ్యూ ఉండాలి. కానీ ఒకవేళ మనకి ఆ డైరెక్షనల్ వ్యూలో ఒకవేళ మన వ్యూ అనేది కొద్దిగా అటు ఇటు అయినా కూడా మనకి ప్రాఫిట్స్ వస్తాయి. ప్లస్ ఒకవేళ మరి మొత్తం ఎంటైర్ వ్యూ అనేది రాంగ్ అయినా కూడా ఒక్కోసారి మనకు వచ్చేటువంటి ప్రాఫిట్స్ కూడా లిమిటెడ్ ఉంటాయి. అందుకే బుల్ కాల్ స్ప్రెడ్ అనేది నేకెడ్ ఆప్షన్ సెల్లింగ్ కంటే కూడా బెటర్ అని చెప్తామన్నమాట. మనకి మల్టిపుల్ అడ్వాంటేజెస్ని కన్సిడర్ చేసుకొని ఇప్పుడు మనం చూసినట్లు దీంట్లో మనం ఫస్ట్ అడ్వాంటేజ్ ఏం చూసాము, మార్జిన్ అనమాట. మనకి కనీసము మార్జిన్ అనేది 1.5 నుంచి 20,000 వరకు తగ్గిపోయింది. దాదాపు ఒక 5 టైమ్స్ అనమాట. 5 టైమ్స్ వరకు మనకు మార్జిన్ బెనిఫిట్ వచ్చింది. ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట 7% ఉండే ప్రాఫిట్ ఏది ఆప్షన్ సెల్లింగ్లో 7% ఉంటే మనకు ఆప్షన్ బయింగ్లో దాదాపు 13% వరకు వస్తుంది అనమాట. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది, 63% అనేది ఉంది. ఇప్పుడు మనం చూసిన దాంట్లో మనం వేరే ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ కూడా మారుతుండొచ్చు. మనకి ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మనకి ఉన్నటువంటి వ్యూ ఏంటి, బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఆప్షన్ సెల్లింగ్ కంటే బెటర్ అని చాలా సిచ్యువేషన్స్లో ఎక్కువ సార్లు మనకి బుల్ కాల్ స్ప్రెడ్ అనేది చాలా సేఫ్గా మనకి ప్రాఫిట్స్ ఇవ్వడానికి కానీ మన లాసెస్ని లిమిట్ చేయడానికి కానీ బుల్ కాల్ స్ప్రెడ్ అనేది మనకు బాగా పనికొస్తుంది. మనం చివరిగా మాట్లాడుకోబోయేది ఏంటి అంటే, ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇదంతా చేసిన తర్వాత కూడా లేదు నాకు కరెక్ట్ వ్యూ ఉంది, డైరెక్ట్గా ఒక్కోసారి నేను ఆప్షన్ బయింగ్ చేసినప్పుడు లేకపోతే ఆప్షన్ సెల్లింగ్ చేసినప్పుడు కూడా నాకు ఇబ్బంది లేదు, నేను ఈజీగా ప్రాఫిట్స్ తెచ్చుకోగలను, లేదా నాకు ఈ బుల్ కాల్ స్ప్రెడ్ మీద అంతగా నమ్మకం కలగట్లేదు అంటే మనం ఇది ఒకసారి ఆలోచిద్దాం. ఎవరు ఈ బుల్ కాల్ స్ప్రెడ్ని చేయొచ్చు, విచ్ ట్రేడర్ షుడ్ డూ ఇట్, ఎవరు చేయొచ్చు? మనకి చాలా టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉన్నారు. ఎవరైతే ఇంట్రాడే చేస్తారు, కొంతమంది 10 to 3 PM క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా, కొంతమంది పొజిషనల్ చేస్తారు, కొంతమంది స్కాల్పింగ్ చేస్తారు. పొజిషనల్లో 3 to 4 days హోల్డ్ చేస్తారు, 2 days హోల్డ్ చేస్తారు. కొంతమంది స్కాల్పింగ్లో కొన్ని సెకండ్స్ నుంచి కొన్ని మినిట్స్ కానీ లేకపోతే 2-3 hours కానీ హోల్డ్ చేస్తుండొచ్చు. సో బేసిక్గా మనము కంపేర్ చేసినప్పుడు ఆప్షన్ బయర్కి బుల్ కాల్ స్ప్రెడ్కి కంపేర్ చేసినప్పుడు మనకు ఉండేటువంటి వ్యూ ఏంటి, ఎవరు బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఖచ్చితంగా చేయొచ్చు. ఇంట్రాడే ట్రేడర్ అయితే 10 to 3 AM వరకు మామూలుగా ట్రేడింగ్ చేస్తారు. కాబట్టి ఇంట్రాడే ట్రేడర్కి కానీ ఒక డైరెక్షనల్ వ్యూ ఉంటే ఖచ్చితంగా, అప్ ట్రెండ్ అనేది ఉంటే ఖచ్చితంగా బుల్ కాల్ స్ప్రెడ్కి ఈ బుల్ కాల్ స్ప్రెడ్ అనే ఒక స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చు ఖచ్చితంగా, ఒక డైరెక్షనల్ వ్యూ ఉంటే మాత్రమే. ఒకవేళ డైరెక్షనల్ వ్యూ అనేది లేకపోతే ఈ బుల్ కాల్ స్ప్రెడ్ అనేది తనకి సెట్ కాదనమాట ఇంట్రాడే ట్రేడర్ అయితే. ఇప్పుడు పొజిషనల్లో ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి, 3 to 4 days హోల్డ్ చేస్తుంటే ఖచ్చితంగా తీటా డీకి ఏముంటుంది, ఆప్షన్ గ్రీక్స్ ఉన్నాయి. వీటన్నిటి వల్ల మనకి ప్రీమియమ్స్ అనేవి మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తను కూడా బుల్ కాల్ స్ప్రెడ్ చేయొచ్చు. అదే స్కాల్పర్ ఉన్నారనుకోండి, ఒక ఫ్యూ సెకండ్స్ నుంచి ఫ్యూ మినిట్స్ వరకు ఉంటే తనకి బుల్ కాల్ స్ప్రెడ్ చేయడానికి ఛాన్సెస్ లేకపోతే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది చాలా తక్కువ ఉంది. కాబట్టి తనకి బుల్ కాల్ స్ప్రెడ్ చేయమని సజెస్ట్ చేయము. ఎందుకంటే తనకి ఆప్షన్ బయింగ్ అనేది చాలా బెస్ట్ అవుతుంది. తనకి ఒక వ్యూ ఉందనుకోండి, టెక్నికల్గా కానీ లేకపోతే చార్ట్స్ రీడ్ చేయడం వల్ల కానీ తనకు ఒక వ్యూ ఉన్నప్పుడు ఆప్షన్ బయింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది తనకి. ఎందుకంటే తను ఎక్కువగా పొజిషన్స్ హోల్డ్ చేయడు కాబట్టి స్కాల్పింగ్ అతను. ఇప్పుడు ఈ స్కాల్పింగ్కి తప్ప ఎవరైతే ఫ్యూ సెకండ్స్ నుంచి ఫ్యూ మినిట్స్ వరకు ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. అయితే ఇంట్రాడేలో మాత్రం తనకి డైరెక్షనల్ వ్యూ ఉంటే మాత్రమే బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, లేదు అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయకూడదు. వేరే వ్యూ ఉంటే పొజిషనల్ కానీ లేకపోతే ఇంట్రాడేలో కానీ, ఇప్పుడు తనకి కానీ వాలటైల్ వ్యూ ఉంటే లేకపోతే డౌన్ ట్రెండ్ వ్యూ ఉంటే లేకపోతే అసలు వ్యూ అనేది లేకపోతే నాన్ డైరెక్షనల్ ట్రేడర్ అయితే మాత్రం బుల్ కాల్ స్ప్రెడ్ అనేది చేయకూడదు. మనము ఈ థీటా డీకే కానీ ఆప్షన్ గ్రీక్స్ గురించి మనము ఇంకొక వీడియో చేస్తాం తర్వాత. అది
మనము ఆ వీడియో చూసిన తర్వాత అది ఎలా వర్క్ అవుతుంది, మనకి దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ అనేవి మనము చూద్దాం. ఇందాక మాట్లాడుకుంటున్నట్టు పార్ట్ 3 వీడియో ఒకటి గ్రీక్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్ మీద, ఆప్షన్ గ్రీక్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్ మీద ఇంకొక వీడియో వస్తుంది. దాన్ని మనం చూసిన తర్వాత అడ్జస్ట్మెంట్స్ గురించి, ఆప్షన్ గ్రీక్స్ గురించి మనకి ఇంకా ఐడియా ఉంటుంది. అయితే మనం ఒక క్విక్ రివ్యూ చేద్దాం. మనం ఇందాక నుంచి ఏవైతే మనము నేర్చుకున్నామో వాటిన్నిటి గురించి ఒకసారి చిన్న రివ్యూ చేద్దాం. ఫస్ట్ మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఒక ఓవర్వ్యూ తీసుకున్నాం. ఓవర్వ్యూలో మనము అంతకుముందు నేర్చుకున్నటువంటి ఆప్షన్ బయ్యర్కి, ఆప్షన్ సెల్లర్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, దాని తర్వాత స్ప్రెడ్స్ అనేవి నేకెడ్ ఆప్షన్ బయింగ్ కంటే ఎందుకు సుపీరియర్ అనేది, మార్జిన్ మేనేజ్మెంట్ అనే దాని గురించి కూడా నేర్చుకున్నాము. తర్వాత ఎవరు చేయాలి, ఈ బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఎవరు ఇంప్లిమెంట్ చేయాలనేది నేర్చుకున్నాము. దాంట్లో మనం చాలా ఇంపార్టెంట్గా నేర్చుకున్నది ఏంటంటే ఎవరికైతే తక్కువ క్యాపిటల్ ఉందో వాళ్ళు చేయొచ్చు, నెక్స్ట్ డైరెక్షనల్ వ్యూ అనేది ఎవరికి ఉందో వాళ్ళు చేయొచ్చు అనేది నేర్చుకున్నాము. తర్వాత ఎవరు చేయొచ్చు అనేది కూడా నేర్చుకున్నాము థర్డ్ పార్ట్లో. అంటే ఎలా చేయొచ్చు అనేది నేర్చుకున్నాము. అంటే ఒక లాట్ని మనము ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ని బై చేయాలి, తర్వాత ఎట్ ద మనీ లేకపోతే అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ని మనము సెల్ చేయాలి అనేది నేర్చుకున్నాము. ఒకవేళ మన వ్యూ అనేది 39,200 పైన క్లోజ్ అవుతుంది ఎక్స్పైరీ లోపల అనుకుంటే మనము 38,900 కానీ ఏదైనా ఇన్ ద మనీ ఆప్షన్ని మనం బై చేయొచ్చు, ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ని మనము సెల్ చేయొచ్చు. కానీ మనం ఇంపార్టెంట్గా నోట్ చేయాల్సింది ఏంటంటే మనకి డైరెక్షనల్ వ్యూ ఉంటే మాత్రమే దీన్ని ట్రై చేయాలి బుల్ కాల్ స్ప్రెడ్ని. తర్వాత మనము కైట్లో చెక్ చేసాము, మనకి మార్జిన్ బెనిఫిట్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా చెక్ చేసాము. తర్వాత ఆప్షన్ బయ్యింగ్కి బుల్ కాల్ స్ప్రెడ్ అనే దానికి డిఫరెన్సెస్ ఏంటి, బుల్ కాల్ స్ప్రెడ్ వల్ల మనకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అని చూసాము ఇక్కడ. ఎందుకంటే బుల్ కాల్ స్ప్రెడ్లో మనం చెక్ చేసినప్పుడు ఆప్షన్ బయింగ్కి ప్రాబబిలిటీ ఆఫ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంది, బుల్ కాల్ స్ప్రెడ్లో మనకి రిస్క్ అనేది తక్కువ కూడా ఉంది. ప్లస్ దాంతోపాటు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ సార్లు బుల్ కాల్ స్ప్రెడ్ అనేది నేకెడ్ ఆప్షన్ బయ్యర్ కంటే చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ మనం చూసింది ఆప్షన్ సెల్లర్ కంటే బుల్ కాల్ స్ప్రెడ్ అనేది చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఎక్కువ ప్రాబబిలిటీ అనేది ఎందుకు ఉంది అంటే ఫస్ట్ మనం చెక్ చేసింది ఏంటంటే మార్జిన్ బెనిఫిట్. ఫస్ట్ ఎక్కువ మందికి మార్జిన్ బెనిఫిట్ అనేది వస్తుంది, ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా ఎక్కువ కనపడుతుంది. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఆల్సో సేమ్ ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మనం తీసుకునే స్ట్రైక్ ప్రైసెస్ని బట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ కూడా సేమ్ ఉంటుంది. చివరిగా మనం చూసింది ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరు బుల్ కాల్ స్ప్రెడ్ చేయొచ్చు అనేది చూసామన్నమాట. చివరిగా దాంట్లో మనం చూసింది ఇంట్రాడే ట్రేడర్స్ని, పొజిషనల్ ట్రేడర్స్ని, స్కాల్పర్స్ని. ఇంట్రాడే వాళ్ళు ఖచ్చితంగా చేయొచ్చు, వాళ్ళకు ఒక డైరెక్షనల్ వ్యూ ఉంటే. పొజిషనల్ ట్రేడర్స్ కూడా చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి తీటా డీకే వల్ల వాళ్ళకి కూడా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి బుల్ కాల్ స్ప్రెడ్ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. స్కాల్పర్స్కి వాళ్ళకి సజెస్ట్ చేయము, ఎందుకు అంటే ఫ్యూ సెకండ్స్లో పెద్దగా ప్రాఫిట్స్ రాకపోవచ్చు ఒకటి, ప్లస్ వాళ్ళకి ఫ్యూ సెకండ్స్లో చేసే వాళ్ళకి ఒకవేళ డైరెక్షనల్ వ్యూ ఉంటే ఖచ్చితంగా ఆప్షన్ బయింగ్ అనేది చాలా బెస్ట్ అవుతుంది. తర్వాత వీడియోలో మనము ఆప్షన్ గ్రీక్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్ గురించి నేర్చుకుంటాము, అది తొందరలోనే మీ ముందుకు వస్తుంది. మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరి డౌట్స్ ఏవైతే ఉన్నాయో, అంతకుముందు డౌట్స్ ఏవైతే పోస్ట్ చేశారో అవన్నీ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ దివాళీ టు ఆల్ ఆఫ్ యూ.